హలో అండి అందరికీ. వైఫ్ ఆఫ్ సూర్య పార్ట్ 94. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. లండన్ హీత్రూ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్కు ఇంకా కొన్ని గంటల సమయం ఉంటుంది. 6 అడుగుల ఎత్తు కలిగి చురకత్తులు లాంటి చూపు కలిగిన ఒక వ్యక్తి కాఫీ షాప్లో కూర్చుని తన ఫోన్లో పాత ఫోటోలను చూస్తూ ఉంటాడు. అతడు ఎవరో కాదు, చంద్రికను కాలేజీ టైంలో ప్రేమించి ఆమెకు పెళ్ళయిందని తెలిసి తన ప్రేమ విఫలమయ్యిందనే బాధను భరించలేక లండన్లో తన అక్క ఇంటికి వెళ్ళి 6 సంవత్సరాల తర్వాత తిరిగి తన స్వదేశానికి వస్తున్న సూర్య. అతను తన ఫోన్లో చూస్తున్న ఫోటోల్లో చంద్రికతో కలిసి ఉన్న అనేక ఫోటోలు ఉంటాయి. ఆమె చిరునవ్వు, తన ప్రక్కన ఆమె అమాయకమైన రూపం అన్నీ అతని కళ్ళ ముందు మెరుస్తాయి. వాటిని చూస్తూనే అతని కళ్ళల్లో చిన్నపాటి బాధ, ఆపై ఒక నిరాశ కమ్ముకుంటుంది. అతను వేగంగా ఫోటోలను స్కిప్ చేసి ఫోన్ను పక్కన పెట్టేస్తాడు. కాసేపటికి అక్కడికి సూర్య అక్క అనిత మరియు తన బావ, వారి 5 ఏళ్ల పాప చిట్టి అక్కడికి వస్తారు. చిట్టి సూర్యను చూడగానే మామా అంటూ గట్టిగా అరుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఆమె సూర్యను కౌగిలించుకుంటూ, మామా నువ్వు వెళ్ళిపోతున్నావా? నేను నిన్ను మిస్ అవుతాను అని అమాయకంగా అడుగుతుంది. సూర్య నవ్వుతూ చిట్టిని ఎత్తుకుని, నేను వెళ్ళిపోతున్నాను బంగారు, కానీ తొందరలోనే మళ్ళీ వస్తాను. నువ్వు అమ్మా నాన్నతో పాటు ఆడుకుంటూ ఉండు అని చిట్టికి నచ్చ చెప్పటానికి చూస్తాడు సూర్య. అనిత ఆమె భర్త దగ్గరకు వస్తారు. అనిత కళ్ళల్లో తన తమ్ముడు ఇంతకాలం తమతో కలిసి ఉండి ఇప్పుడు తిరిగి వెళ్ళిపోతున్నాడనే బాధ, ఆప్యాయత స్పష్టంగా ఆమె కళ్ళల్లో కనిపిస్తాయి. అనిత ప్రేమగా సూర్య భుజం తట్టి, తమ్ముడు అంతా సర్దేసుకున్నావా? మళ్ళీ ఏదైనా మర్చిపోయావేమో చూసుకో అంటుంది. అన్నీ తీసుకున్నానక్క, యు డోంట్ వర్రీ అని చిరునవ్వుతో చెబుతాడు సూర్య. సూర్య బావ సూర్య భుజం తట్టి, సూర్య నువ్వు ఇక్కడే మా దగ్గరే ఉండిపోతావని అనుకున్నాం. తిరిగి మీ అమ్మా నాన్నల దగ్గరకు వెళ్ళటం మంచిదే, టేక్ కేర్ అంటాడు. సూర్య ఎత్తుకుని ఉన్న చిట్టిని కిందకి దించి తన అక్క బావల వైపు చూస్తాడు. తాను కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ తనపై చూపించిన ప్రేమ, ఆప్యాయత సూర్యకు తెలుసు. మీరు నాకు ఎంతగానో అండగా నిలబడ్డారక్క. బావా మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను అంటాడు సూర్య. అదేంటిరా పిచ్చివాడలా మాట్లాడుతున్నావు? నువ్వు నా తమ్ముడివి, ఇందులో రుణం ఏముంటుంది? అక్కడ అమ్మా నాన్నలను జాగ్రత్తగా చూసుకో అని నవ్వుతూ చెబుతుంది అనిత. బోర్డింగ్ టైం దగ్గర పడుతుంది. అనిత సూర్య వైపు సూటిగా చూస్తూ కొంచెం చిన్న వాయిస్తో, తమ్ముడు జాగ్రత్తరా, నువ్వు మళ్ళీ ఏ తప్పు చెయ్యకు. నీ హ్యాపీనెస్ ముఖ్యం. నువ్వు జరిగిపోయిన గతాన్ని పట్టుకుని కూర్చోవద్దు. నీ లైఫ్ గురించి ఇప్పుడు కొత్తగా ఆలోచించు. నీకు తెలుసు కదా, నీ కోసం ఎప్పుడూ ఒక దారి తెరిచే ఉంటుందని అని కొంచెం బాధగా చెబుతుంది. తన అక్క మాటల్లోని గూఢమైన అర్థం సూర్యకి అర్థమవుతుంది. చందును పూర్తిగా మర్చిపోలేదనే విషయం ఆమెకు తెలుసు అని. సూర్య తన అక్క చేతిని గట్టిగా పట్టుకుని, లేదక్క నాకు తెలుసు, నేను జాగ్రత్తగానే ఉంటాను అంటాడు సూర్య. చిట్టి చివరిసారిగా సూర్యను గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటుంది. సూర్య కూడా చిట్టిని గట్టిగా హత్తుకుని నుదుటిపై ముద్దు పెడతాడు. గతాన్ని వదిలి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి, కానీ అది అంత సులభం కాదు. ముఖ్యంగా నువ్వు నా మదిలో ఉన్నంత వరకు చందు అని తనలో తాను అనుకుంటాడు. బోర్డింగ్ గేట్ వైపు వెళుతూ అనిత, ఆమె భర్త చిట్టి చివరిసారిగా సూర్యకు వీడ్కోలు పలికి బయటికి వెళ్తారు. సూర్య బయటికి వెళ్ళే గేటు వైపు చూస్తూ నిలబడతారు. అతడి పొడవైన దృఢమైన శరీరం, అతని హ్యాండ్సమ్ రూపం ఆ ఎయిర్పోర్ట్లో ఉన్న చాలామంది దృష్టిని ఆకర్షిస్తాయి. అతని ముఖంలో ఇప్పుడు అలసట లేదు, కానీ ఒక రకమైన లోతైన ఆలోచన కనిపిస్తుంది.
గతంలో జరిగిన ప్రేమ, దానివల్ల కలిగిన బాధ, ఇప్పుడు భవిష్యత్తు గురించి ఉన్న తెలియని ఆశ అతని కళ్ళల్లో ప్రతిబింబిస్తాయి. లండన్ ఎయిర్పోర్టులో సూర్య ప్రయాణిస్తున్న విమానం రన్వేపై వేగంగా పరిగెడుతుంది. నెమ్మదిగా చక్రాలు భూమిని వదిలి పైకి లేచాయి. విమానం ఆకాశంలోకి దూసుకుపోతున్న కొద్దీ సూర్య కిటికీలోంచి బయట మబ్బులను చూస్తూ తన ఆలోచనల లోకంలోకి జారుకుంటాడు. కింద కనుమరుగవుతున్న లండన్ నగరం, అక్కడి జ్ఞాపకాలు అన్నీ అతని మనసులో మెదులుతూ ఉంటాయి. కానీ వాటికంటే ఎక్కువగా తన స్వదేశం, తన తొలి ప్రేమ చందు గురించిన ఆలోచనలు అతని మనసును ఆక్రమిస్తాయి. సూర్య ముఖంలో ప్రశాంతత ఉన్నా అతని కళ్ళల్లో ఒక లోతైన ఆలోచన, తెలియని విచారం కనిపిస్తాయి. అతను తన జీవితంలో ఎంతో అందమైన, అదే సమయంలో ఎంతో బాధాకరమైన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉంటాడు. చందుతో గడిపిన కాలేజీ రోజులు, వారి నిస్వార్థ ప్రేమ, ప్రతి క్షణం ఆమెతో ఉండాలనే తపన. ఆపై ఆమె పెళ్లి వార్త విని గుండె ముక్కలైన క్షణం. ఆ బాధను తట్టుకోలేక పారిపోవటానికి మార్గంగానే అక్క దగ్గరికి వెళ్ళిపోయాను. ఈ 6 ఏళ్ళు చందును మర్చిపోవటానికి ఎంతో ప్రయత్నించాను. బలవంతంగా నాకు నేనే వ్యాపారంలో ముంచెత్తుకున్నాను. నేను చందుని మర్చిపోయాను అని తనలో తాను గట్టిగా అనుకుంటాడు. మర్చిపోవాలి, చందు లైఫ్ చందుది, తను హ్యాపీగా ఉంటే చాలు అని అనుకునే సూర్య మెచ్యూరిటీ మనసు చందుని కేవలం ఒక ప్రేమికుడిగా ఆరాధించాలని తప్ప ఆమె జీవితంలో ఎటువంటి జోక్యం చేసుకోకూడదని చెబుతుంది. చందుకిప్పుడు పెళ్ళయింది, తనదైన జీవితం ఉంది. ఆ జీవితంలో నేను జోక్యం చేసుకోకూడదు. ఈ ఆలోచన అతని కళ్ళల్లో ఒక రకమైన ఆశను, అదే సమయంలో ఒక తెలియని విచారాన్ని కూడా నింపుతుంది. అతని మనసులో ఒక మూల చందు పట్ల ఉన్న నిస్వార్థ ప్రేమ మాత్రం ఇంకా సజీవంగానే ఉంటుంది. అది ఒక మధురమైన జ్ఞాపకంగా, అతనికి ఒక ప్రేరణగా నిలుస్తుంది. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ.